కథాకమలం కథలా వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి 23rd August Sunday, yet another yummy special day to take some rest and continue for tomorrow's travel for the upcoming week. ఒకనాడు చక్రవర్తి అక్బర్ తన ఆస్థానంలో కొలువై ఉన్న సమయంలో ఆయన మనసులో ఒక సందేహం కలిగింది. వెంటనే బీర్బల్ వైపు చూసి, బీర్బల్, మానవ జీవితంలో అన్నిటికన్నా బలమైన ఆయుధం, ఉత్తమమైన గుణం ఏది అని అడిగాడు. బీర్బల్ వినమ్రంగా నమస్కరిస్తూ, జహాపన, మనిషి విజయానికి మనశ్శాంతికి అసలైన పునాది ఓర్పు. ఓర్పు ఉన్నవాడు ఎంతటి కష్టతరమైన పరిస్థితినైనా సులభంగా జయించగలడు అని బదులిచ్చాడు. అక్బర్ చక్రవర్తి ఆ సమాధానంతో పూర్తిగా ఏకీభవించలేదు. ఓర్పు మంచిదే కావచ్చు, కానీ తక్షణ కార్యాచరణ వేగం కదా కార్యాన్ని సాధించేవి. ఓర్పు ఉంటే ఆలస్యం చేయడమే కదా అవుతుంది అని ప్రశ్నించాడు. సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని నిరూపిస్తానని బీర్బల్ చిరునవ్వుతో చెప్పాడు. మరుసటి రోజు మధ్యాహ్నం వేసవి ఎండ తీవ్రంగా ఉన్న వేళ అక్బర్ సుదీర్ఘమైన రాజ్యపర్యటన ముగించుకుని ఆకలి దప్పులతో అలసిపోయి అంతఃపురానికి చేరుకున్నాడు. వెంటనే రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేయాలని ఆజ్ఞాపించాడు. బీర్బల్ ముందే వంటశాలలో చెప్పి అప్పుడే పొయ్యి మీద నుంచి దించిన వేడివేడి క్షీరాన్నం అంటే పాయసం అన్నమాట, ఒక వెండి పాత్రలో చక్రవర్తి ముందు ఉంచేలా చేశాడు. తీవ్రమైన ఆకలితో ఉన్న అక్బర్ తన ఆతృతను ఆపుకోలేక పాత్ర నడిబుడ్డలోంచి పెద్ద చెంచాతో ఆ వేడి పాయసాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు. మరుక్షణమే నాలుక తీవ్రంగా కాలిపోయి బాధతో విలవిల్లాడాడు. తీవ్ర కోపంతో, బీర్బల్, ఇంత వేడి పదార్థాన్ని తెచ్చి నా నాలుక కాల్చడమేనా నీ ఉద్దేశం? నా ఆకలి నీకు పరిహాసంగా తోచింది కదూ అని కొంచెం నిజంగానే కోపగించి అన్నాడు. అప్పుడు బీర్బల్ ప్రశాంతంగా, క్షమించండి బాద్షా, మీకు హాని తలపట్టడం నా ఉద్దేశం కాదు. పాత్ర మధ్యలో వేడి అధికంగా ఉంటుంది. కొద్దిగా ఓర్పు వహించి పాత్ర అంచుల నుండి చల్లారిన భాగాన్ని నిదానంగా ఆస్వాదిస్తే నాలుక కాలదు, పాయసం అమృతంలా మారుతుంది. ఆకలి ఉన్నంత మాత్రాన తొందరపడితే నష్టమే తప్ప కార్యం నెరవేరదు. జీవితంలో సమస్యలు కూడా అంతే. ఎంతటి ఆపద వచ్చినా తొందరపాటుతో కాకుండా ఓర్పుతో పరిష్కారాలను వెతికితే విజయం దక్కుతుంది అని వివరించాడు. చక్రవర్తి అక్బర్ తన తప్పును తెలుసుకున్నాడు. ఓర్పు అనేది బలహీనత కాదని, అది సమయస్ఫూర్తితో కూడిన అత్యున్నతమైన శక్తి అని గ్రహించి బీర్బల్ జ్ఞానాన్ని మనసారా ప్రశంసించాడు. అది అందరూ మంత్రులకి కూడా వివరించి చెప్పాడు. ప్రజలకు కూడా ఇది తెలియాలని బీర్బల్కి ఆదేశించాడు. చిత్తం జహాపన అన్నాడు బీర్బల్. మరి దర్రా ఓర్పు మీద కదా. ఓర్పు, పేషెన్స్, సహనం ఇవన్నీ ఉంటే మనం ఎప్పటికైనా విజయం సాధిస్తాము. ఇవన్నీ ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఒక్కొక్కసారి ఓర్పు ఎదుట మనిషిని చూసే, అంటే మనం ఓర్పుతో ఉన్నామనుకోండి, ఎదుటి వాళ్ళకి అది లోకువగా ఉంటాము, లోకువగా వాళ్ళకుంటాం, మనకు ఉండకూడదు ఎప్పుడు కూడా. అందుకే మనల్ని లోకువ చేసుకోకూడదు, మనం లోకువగా అనిపించకూడదు. అంటే మన ప్రవర్తన, అయ్యో నేను ఇలా ప్రవర్తించానేంటి అనే భావన మనకు రాకుండా ఉన్నంత వరకు మనం ఓర్పు పట్టచ్చు కదా. ఓర్పు పడితే ఎప్పుడు విజయమే సాధించగలుగుతాం. విజయం అంటే ఏంటి? ఏదో సాధించేయడం కాదు, మనల్ని మనం గెలవడమే విజయం కదూ. మరి ఇదరా కదా, బాగుంది కదూ. మరి మీరు కామెంట్స్ రూపంలో కూడా ఇదే ఓర్పు ఎలా మన నిత్య జీవితంలో ఉండాలో చెప్తే బాగుంటుందేమో పిల్లలకి, మాలాంటి వాళ్ళకి. మరి సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.